నమస్తే అండి. 2024 దేవి శరన్నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీలు, అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఏ రోజు ఏ అలంకరణలో మనకు దర్శనమిస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవీ నవరాత్రులు 3 అక్టోబర్ 2024 గురువారం రోజున ప్రారంభమయ్యి అక్టోబర్ 12, 2024 శనివారం రోజున ముగిస్తాయి. దేవీ నవరాత్రులలో మొదటి రోజు అలంకరణ అక్టోబర్ 3, 2024 పాడ్యమి తిథి హస్తా నక్షత్రం గురువారం రోజున శ్రీ దుర్గాదేవిని శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారు లేత గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. ఎర్ర మందారాలతో గులాబీలతో పూజిస్తే చాలా మంచిది. బెల్లం పరమాణం నైవేద్యంగా నివేదిస్తారు. చేసేటప్పుడు బాల స్తోత్రాలు, అష్టోత్తరాలు చదువుకుంటే చాలా మంచిది. ఈ రోజున ఎవరైనా ఆడపడుచులకు జాకెట్ ముక్క దానం చేస్తే చాలా మంచిది. దేవీ నవరాత్రులలో రెండవ రోజు అలంకరణ అక్టోబర్ 4, 2024 విధియ తిథి చిత్తా నక్షత్రం శుక్రవారం రోజున శ్రీ దుర్గాదేవిని శ్రీ గాయత్రి దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారు నారింజు రంగు చీరలో కానీ కనకమరం రంగు చీరలో కానీ దర్శనమిస్తారు. అమ్మవారిని తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం వచ్చేసి పులిహోర. పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రం, స్తోత్రాలు, ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనే మంత్రాలతో పూజించుకోవచ్చు. అలాగే ఈరోజు ఎవరికైనా ఎర్రటి గాజులు దానం ఇస్తే చాలా మంచిది. దేవీ నవరాత్రులలో మూడవ రోజు అలంకరణ అక్టోబర్ 5, 2024 తదియ తిథి స్వాతి నక్షత్రం శనివారం రోజున దుర్గాదేవిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారు గంధం రంగు చీరలో దర్శనమిస్తారు. మల్లె పువ్వులతో కానీ పొగడు పువ్వులతో కానీ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కొబ్బరి అన్నం, దద్దోజనం. పూజ చేసేటప్పుడు అన్నపూర్ణ అష్టకం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టుకుంటే చాలా మంచిది. దేవీ నవరాత్రులలో 4వ రోజు అలంకరణ అక్టోబర్ 6, 2024 చమితి తిథి విశాఖ నక్షత్రం ఆదివారం రోజున దుర్గాదేవిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారు బంగారు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారికి ఎర్రటి కలువ పువ్వులతో కానీ ఎర్రటి గులాబీ పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం చక్కెర పొంగలి, పరమాన్నం. లలిత సహస్రనామాలతో పూజ చేసుకోవచ్చు. ఈ రోజున సహస్రనామ పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిది. దేవీ నవరాత్రుల్లో 5వ రోజు అలంకరణ అక్టోబర్ 7, 2024 పంచమి తిథి అనురాధ నక్షత్రం సోమవారం రోజున దుర్గాదేవిని శ్రీ మహాచండీ దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారు పసుపు రంగు చీరలో కానీ బంగారు రంగు చీరలో కానీ దర్శనమిస్తారు. అమ్మవారికి పసుపు పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కట్టె పొంగలి, వడపప్పు. పూజ చేసేటప్పుడు మహాచండీ స్తోత్రాలు పఠిస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది. దేవీ నవరాత్రులలో 6వ రోజు అలంకరణ అక్టోబర్ 8, 2024 షష్ఠీ తిథి జ్యేష్ఠ నక్షత్రం మంగళవారం రోజున దుర్గాదేవిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారు గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారికి తామర పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం క్షీరాన్నం, పూర్ణం, బూరెలు. పూజ చేసేటప్పుడు లక్ష్మీ స్తోత్రాలతో, అష్టోత్తరాలతో లేదంటే శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనే మంత్రాలతో అమ్మవారిని పూజించవచ్చు. అలాగే ఈ రోజున ఎవరికైనా డబ్బు దానం చేస్తే చాలా మంచిది. దేవీ నవరాత్రులలో 7వ రోజు అలంకరణ అక్టోబర్ 9, 2024 సప్తమి తిథి మూలా నక్షత్రం బుధవారం రోజున దుర్గాదేవిని శ్రీ సరస్వతి దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారు తెల్ల రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారికి తెల్లని పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం దద్దోజనం, పాయసాన్నం.
పూజ చేసేటప్పుడు సరస్వతి స్తోత్రాలతో కానీ లేదంటే శ్రీ సరస్వతీ దేవి అయి నమః అనే మంత్రాలతో అమ్మవారిని పూజించవచ్చు. ఈ రోజున పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిది. దేవీ నవరాత్రులలో 8వ రోజు అలంకరణ అక్టోబర్ 10, 2024 అష్టమి తిథి పూర్వషాఢ నక్షత్రం గురువారం రోజున దుర్గాదేవిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారికి ఎర్రని పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులగం, కదంబం. పూజ చేసేటప్పుడు శ్రీ దుర్గాదేవి అయి నమః అనే మంత్రాలతో అమ్మవారిని పూజించవచ్చు. ఈ రోజున ఎవరికైనా ఎర్రటి చీరను దానం చేస్తే చాలా మంచిది. దేవీ నవరాత్రులలో 9వ రోజు అలంకరణ అక్టోబర్ 11, 2024 నవమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం శుక్రవారం రోజున దుర్గాదేవిని శ్రీ మహిషాసురమర్దిని దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారు నీలిరంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారికి నల్ల కలువ పువ్వులతో కానీ శంఖం పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులిహోర, గారెలు, వడపప్పు, పానకం. ఓం శ్రీ మహిషాసురమర్దిని దేవి అయి నమః అని పఠిస్తూ పూజ చేయాలి. అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాక దానం చేస్తే మంచిది. దేవీ నవరాత్రులలో 10వ రోజు అలంకరణ అక్టోబర్ 12, 2024 దశమి తిథి శ్రవణ నక్షత్రం శనివారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరలో దర్శనమిస్తారు. వివిధ రకమైన పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. మహా నైవేద్యం అంటే వివిధ రకాలైన నైవేద్యం పెడితే చాలా మంచిది. ఈ రోజున ఎవరికైనా పూలమాలలు దానం చేస్తే చాలా మంచిది. ఈ రోజున విజయదశమి పండుగ కూడా మనం జరుపుకుంటాము. ఈ విధంగా అమ్మవారు 10 రోజుల్లో 10 అలంకరణలతో మనకి దర్శనమిస్తారు. మన శక్తి కొలది అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేస్తే దేనినైనా అమ్మవారు మనస్ఫూర్తిగా సంతోషంగా స్వీకరిస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.